హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడీతో డాన్స్ 369. ఫ్రెండ్స్, మనమైతే ఇన్ని రోజులు అయితే ఏ స్టెప్స్ అయితే నేర్చుకున్నామో మీకు అందరికి తెలిసిందే. అంటే మన ఛానల్ అయితే బేసిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డాన్స్ ఎలా చేయాలి, వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనే దాని మీద మీకైతే నేను స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు హ్యాపీగా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈజీ మెథడ్లో మీరు ఎలా డ్యాన్స్ చేయాలనేది అయితే మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కువ లేట్ చేయకుండా మన వీడియోని ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు ఒక డ్యాన్స్ బేసిక్స్ అనేది ఎలా చేయాలి, ఏం చేయాలనేది మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం ఇప్పుడు గర్ల్స్ ఎలా చేయాలి, డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే నేను మన ఛానల్లో వివరించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ లేట్ చేయకుండా ఒక్కసారి మన ఛానల్లో అలా వెళ్ళి అలా రండి, మీకు అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్క డ్యాన్స్ ఎలా చేయాలనేది మీకు నేను వెస్టర్న్ బేసిక్స్, అలాగే సెమీ క్లాసికల్, అలాగే ఫోక్, మాస్, అలాగే ఏ విధమైన డ్యాన్స్ అయినా కూడా సరే మీకు సరికొత్త స్టైల్లో ఎలా నేర్చుకోవాలనేది అయితే నేనైతే మన ఛానల్లో చెప్పబడింది. కాబట్టి ఇంకెక్కువ లేట్ చేయకుండా మన ఛానల్లో మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఫస్ట్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం వీడియోస్లోకి వెళ్ళిపోదాం, స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ చూసుకుందాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది స్టెప్ అనేది. మీకైతే ఏ సైడ్ తిరగాలి, రైట్ సైడ్ తిరగాల, లెఫ్ట్ సైడ్ తిరగాల. ఇప్పుడైతే మేమైతే లెఫ్ట్ సైడ్ స్టెప్ అయితే చెప్పాము. ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ ఎలా చేయాలి, ఏ హ్యాండ్ పెట్టి 1 2 3 4 5 6 7 8 కౌంటింగ్ రూపంలో చెప్పబడుతుంది. కాబట్టి కౌంటింగ్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఆ కౌంటింగ్ ప్రకారమే వెళ్ళండి. మీరు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 వీక్ లోనే మీరు ఈజీగా రెడీ అయిపోవచ్చు డాన్స్ లో. మీరు చూసుకోండి ఒకసారి మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు లెగ్ మూమెంట్ అయితే మీకు నేను ఈ స్టెప్ అయితే చూపిస్తాను. ఒకసారి లెగ్ మూమెంట్ ఒకసారి ప్రాక్టీస్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. లెఫ్ట్ సైడ్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. లెగ్ మూమెంట్ అనేది ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. లెగ్ మూమెంట్ చేస్తా ఉంటే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మీకు అర్థం అవుతుంది. ఒకసారి మళ్ళీ లెగ్ మూమెంట్ ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఎందుకంటే ఫస్ట్ మీరు లెగ్ మూమెంట్ ఏ విధమైన ప్రాక్టీస్ చేశారంటే ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ మూమెంట్ ఎలాగా మీకు అది ఏ సైడ్ వస్తుంది ఏంది అనేది, ఏ హ్యాండ్ పెట్టుకోవాలనేది కూడా చూసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఈ హ్యాండ్ మూమెంట్ ఎలా చేయాలి, లెగ్ మూమెంట్ ఎలా చేయాలి అనేది అయితే మనమైతే చూసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి అనేది కావాలి. కాబట్టి హ్యాండ్ మూమెంట్ ఎలా, లెగ్ మూమెంట్ ఎలా మనైతే చేసి చూపించాం. కాబట్టి ఇప్పుడు ఫుల్ స్టెప్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8
1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, మన మేడం గారు అయితే ఎంత స్లోగా స్టెప్స్ అయితే మీకు చేసి చూపించారు. ఎందుకంటే మీరు మంచి డాన్సర్ అవ్వాలనే ఒక అంటే కొంతమందినైనా మనం రెడీ చేయాలి కాబట్టి మన మేడం గారు కూడా చాలా స్లోగా స్టెప్స్ అయితే మీకు నేర్పించడం జరిగింది. కాబట్టి ఇలాగే వీళ్ళందరూ కూడా నేర్చుకొని స్టెప్స్ అయితే నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తేనే ఇప్పుడు మంచి డాన్స్ వేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అలాగే చేయండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అలాగే హెడ్ మూమెంట్ కూడా చూసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ లెగ్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెడ్ ప్లస్ అంటే డౌన్ స్టెప్ ఎలా చేయాలనేది మనం చూసుకుందాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. హెడ్ మూమెంట్ కూడా చూసుకుందాం ఒకసారి. హెడ్ మూమెంట్ కూడా 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అలాగే మనం హెడ్ మూమెంట్ కూడా ఎలా చేయాలని అంటే ఈ స్టెప్లో నేను ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఈజీ మెథడ్లో అర్థం కావాలి కాబట్టి ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లెగ్ మూమెంట్ ఒకసారి చూసుకుందాం. కింద నుంచి స్టెప్ ఫస్ట్ స్టెప్ మనం చేసాం కదా, ఆ మూమెంట్ ఎలా చేయాలి, లెగ్ ఎలా పెట్టాలి అనేది మనం చూసుకుందాం. చూడండి ఒకసారి లెగ్ అని. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. చూసారు కదా, ఇప్పుడు లెగ్ మూమెంట్ ఎలాగ చేశారు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ కూడా చూసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఫుల్ మూమెంట్ కూడా ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే మీకు ఆ మూమెంట్ అర్థం కావాలి కాబట్టి ఒకసారి మళ్ళీ కొద్ది స్లోగా అయితే చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. మీకు స్లోగా చేయాలి కాబట్టి ఈ స్టెప్ మీకు అలాగ మేము స్లోగా చేసి చూపిస్తున్నాం. కాబట్టి మీరు ఈ స్టెప్ చాలా ఫాస్ట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ఒకవేళ స్టెప్స్కి అలవాటు పడిపోతే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ ఎలా ఉంటుందో కూడా చూసుకుందాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ప్రతి స్టెప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిప్ మూమెంట్ కదులుతుంది, అలా లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, హెడ్ మూమెంట్ అయితే కదలడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మళ్ళీ చూడండి ఆ స్టెప్ ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం లెగ్ మూమెంట్ చూసుకుందాం. ఈ స్టెప్ లెగ్ మూమెంట్ ఎలా వస్తుందో చూసుకుందాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ చూసుకుందాం. మీకు అర్థం కావాలి కాబట్టి మళ్ళీ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు అలాగే హ్యాండ్ అండ్ హిప్ మూమెంట్ చూడండి. హ్యాండ్ అండ్ హిప్ మూమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఈ స్టెప్ లో హిప్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క థర్డ్ మూమెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి ఫుల్ మూమెంట్ ఒకసారి చూసుకుందాం. 1 2 3 4 5 6
7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మనం ఈ 3 స్టెప్స్ ఎలా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో నాకు అది కూడా చూసుకున్నాం. ఎందుకంటే మీకు ఏ సాంగ్ అయినా కూడా సరే, ఒక సెమీ క్లాస్ సాంగ్స్ కానీ, ఒక ట్రెడిషనల్గా ఉండే సాంగ్స్ ఏదైనా కూడా సరే, ఈ స్టెప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి చూసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ స్టెప్స్ మీకు ఫ్యూచర్లో వెయిట్ లాస్ స్టెప్స్, బట్ బెల్లీ ఫ్యాట్ కరగాలన్నా కూడా సరే మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ లేట్ చేయకండి, మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఈ యొక్క 3 మూమెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడైనా కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు గర్ల్స్ మరియు ఆంటీస్ ఎవరైనా కూడా ఈ యొక్క స్టెప్స్ అయితే మీరు హ్యాపీగా చేసేయచ్చు. కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, బిఫోర్ వీడియోస్ కూడా చూసి రిహార్సల్ అవ్వండి. ఎందుకంటే ఏ సాంగ్ పెట్టుకున్నా మీకు ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా యాప్ట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ చేయకండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేసి మీ ఆరోగ్యమే కాకుండా పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీరు అందరూ షేర్ చేస్తాను గట్టి నమ్మకంతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.